అందరికీ నమస్కారం. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పర్మనెంట్ ఉద్యోగం, అదీ కేవలం 10th లేదా ఇంటర్ క్వాలిఫికేషన్తో ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లయితే ఇక మీ నిరీక్షణ ఫలించినట్టే. ఎందుకంటే సిఎల్ఆర్ఐ అంటే సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. పదండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ ఉద్యోగాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్. రెండోది క్వాలిఫికేషన్. పెద్ద పెద్ద చదువులు ఏమీ అవసరం లేదు, జస్ట్ 10th లేదా ఇంటర్ పాస్ అయితే చాలు. ఇక శాలరీ విషయానికొస్తే నెలకు 53,000 రూపాయల పైనే సంపాదించే అవకాశం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. సరే, మరిక ఆలస్యం చేయకుండా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి శాలరీలు ఎలా ఉండబోతున్నాయో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ మనకు 3 రకాల పోస్టులున్నాయన్నమాట. మొదటిది జూనియర్ స్టెనోగ్రాఫర్. దీనికి శాలరీ చూడండి, అక్షరాల 53,600 రూపాయల వరకు ఉంది. ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు. నెక్స్ట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే జేఎస్ఏ. దీనికి కూడా నెలకు 39,000కు పైగా జీతమొస్తుంది. ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు. ఇక ఫైనల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్. 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే దాదాపు 36,000 రూపాయల జీతం అందుకోవచ్చు. వయస్సు గురించి ఇంకో ముఖ్యమైన విషయం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీల వారికి 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయస్సులో సడలింపు లభిస్తుంది. రైట్, మరి ఈ పోస్టులకు కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. క్వాలిఫికేషన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి చూడండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్ట్కి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి ఇంటర్ పాస్ అవ్వాలి, దాంతోపాటు స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి. ఇక జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఇంటర్ పాస్ అవ్వాలి, కాకపోతే కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోని జేఎస్ఏ పోస్ట్కి మాత్రం ఒక చిన్న కండిషన్, ఇంటర్లో అకౌంటెన్సీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా, ఏ పోస్టుకి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే, క్వాలిఫికేషన్స్ క్లియర్ కదా? ఇప్పుడు అందరికీ ఉండే డౌట్, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఈ విషయాల గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. జేఎస్ఏ పోస్టుకి సెలెక్షన్ ప్రాసెస్లో 2 పేపర్లుంటాయి. పేపర్ 1 వచ్చి మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు, సో ధైర్యంగా అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయొచ్చు. కానీ పేపర్ 2 దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఉంటాయి. ఇక్కడ ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కట్టవుతుంది, సో తెలిస్తేనే పెట్టాలి. నెక్స్ట్, ఎంటీఎస్ పోస్టులకి వస్తే దీనికి ఒకటే ఎగ్జామ్. సింపుల్. ఇందులో మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి: జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్. ఇక్కడ మార్కింగ్ స్కీమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. రైట్ ఆన్సర్కి 3 మార్కులు ఇస్తారు, కానీ రాంగ్ ఆన్సర్కి 1 మార్కు తీసేస్తారు. సో ఇక్కడ కూడా నెగటివ్ మార్కింగ్ ఉంది. ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ చూద్దాం. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి: రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్. ఇక్కడ నెగటివ్ మార్కింగ్ విషయంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మిగతా పోస్టులతో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు అంటే 0.25 మార్కులు మాత్రమే కట్ చేస్తారు. ఇది అభ్యర్థులకు కొంచెం రిలీఫ్ ఇచ్చే విషయమే. ఇప్పుడు క్వాలిఫైయింగ్ టెస్ట్ అనే ఒక మాట వస్తోంది. దానర్థమేంటో సింపుల్గా చెప్తాను. ఇది టైపింగ్ లేదా స్టెనోగ్రఫీ లాంటి ఒక స్కిల్ టెస్ట్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలంటే ఇందులో జస్ట్ పాస్ అవ్వాలి, అంతే. ఇందులో మీకు ఎన్ని మార్కులు వచ్చినా ఆ మార్కుల్ని ఫైనల్ ర్యాంకింగ్ కోసం కలపరు, జస్ట్ పాస్ అయితే చాలు. అంటే క్లియర్ కదా? జేఎస్ఏ స్టెనోగ్రాఫర్ పోస్టులకు స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ ఒక ఎంట్రీ టికెట్ లాంటిది. అందులో పాస్ అవ్వాలి, కానీ అసలైన జాబ్ డిసైడ్ చేసేది మాత్రం రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కులే. ఫైనల్ మెరిట్ లిస్టు మొత్తం రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ఉంటుంది. సరే, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్ అంతా క్లియర్. ఇప్పుడు మనం ఫైనల్గా అప్లై చేయడానికి కావాల్సిన ఫీజు వివరాలు, ముఖ్యమైన తేదీలేంటో ఆ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కు ఎలాంటి ఫీజు లేదు. అవును, వాళ్ళందరూ పూర్తిగా ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, డేట్స్ దయచేసి నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ జనవరి 23, 2026న స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 2, 2026.
సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి. చివరగా కొన్ని కీలకమైన పాయింట్స్ మళ్ళీ ఒకసారి గుర్తుచేస్తాను. ఇవి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానే కావు, పక్కా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక పోస్టింగ్ విషయానికొస్తే మొదట చెన్నైలోని హెడ్ క్వార్టర్స్లో గానీ లేదా అహ్మదాబాద్, కాన్పూర్, కోల్కతా, జలంధర్ లాంటి రీజనల్ సెంటర్లలో గానీ ఉండొచ్చు. ఆ తర్వాత సర్వీస్లో భాగంగా బదిలీలుండే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఈ వివరాలన్నీ చూశారు కదా. మంచి జీతం, ఉద్యోగ భద్రత, కేవలం 10th ఇంటర్ అర్హత. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి సిద్ధమేనా? ఒక్కసారి ఆలోచించండి. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోండి. ఆల్ ద బెస్ట్.